మాకు ఇప్పుడు నచ్చిన ఇల్లు ఆఫర్ పెట్టబోయే ఇల్లు వచ్చి ఇదే. కింద చాలా స్పేస్ ఉంది కదా, ఎంత లివింగ్ స్పేస్ కాకుండా పేరెంట్స్ వస్తారు రేపు పొద్దున ఎప్పుడైనా మా మమ్మీ డాడీ. ఒరిజినల్గా ఈ ఇంట్లో వాళ్ళకి ఇదంతా కిచెన్ అనమాట. వన్స్ అన్ని ఇంటి పనులన్నీ అయ్యాక గార్డెన్ స్పేస్ చూద్దాం అనమాట. సో బట్ గార్డెన్ స్పేస్ కూడా మంచి సైజ్. ఒక ఏరియా ఫిక్స్ అయినప్పుడు ఆ ఏరియాలో డ్రైవ్కి వెళ్తే మనకి అర్థమవుతుందండి లోకల్స్ ఎలా ఉన్నారు. సో చంద్ర గారు, శ్రీదేవి గారు అనమాట. తయారవుతాం ఖచ్చితంగా, బట్ అదంతా పక్కన పెడితే మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు చేయగలిగాం అనమాట ఈరోజు. ఇల్లు కొనడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిన విషయమే. ఫారిన్ కంట్రీస్లో అయితే ఆ ప్రాసెస్ మరీ కష్టం. ఒక ఏరియా ఫైనలైజ్ చేయాలంటే చాలా విషయాలు చూసుకోవాలి. నైబర్హుడ్ ఎలా ఉంది, స్కూల్స్ ఎలా ఉన్నాయి, మీరు వర్క్ చేసే ప్లేస్కి కమ్యూట్ ఎలా ఉంది, మన ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయా లేదా, ఇలా చాలా విషయాల గురించి రీసెర్చ్ చేయాలి. ఫైనల్గా మాకు ఒక మంచి ఏరియాలో ఒక మంచి ఇల్లు అయితే దొరికింది. సో దాని విశేషాలన్నీ ఈ వ్లాగ్లో మనం చూద్దాం. మేము ఒక ఏరియాకి వెళ్తామండి. ఆ ఏరియాలో మాకు ఒక ఇల్లు నచ్చింది. అందులో ఆఫర్ పెడదాం అనుకుంటున్నాం. బట్ ఏంటంటే ఆ ఇంటికి కొంచెం పని ఉందన్నమాట. అంటే మాకు నచ్చిన విధంగా మేము మార్చుకుందాం అనుకుంటున్నాం. బిల్డర్ని తీసుకెళ్ళి ఆ పనికి ఎంత కోట్ అవుతుందో తెలిస్తే మనం ఆఫర్ పెట్టినప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది కదా. దానికోసం అని చెప్పి మేము ఈరోజు ఆ ఇంటిని చూడడానికి వెళ్తున్నాం. ఇల్లు మొత్తం చూపిస్తాం. మాకు ఏదైతే నచ్చిందో మీరు కూడా చెప్పండి, ఆ ఇల్లు బాగుందో లేదో. ఎర్లీగా స్టార్ట్ అయిపోవాలి, చక్కగా టీ తాగేసి హాయిగా ఇంకా బయలుదేరిపడవే. ఆ ఇల్లు మాకు మెయిన్ నచ్చడానికి ఏంటంటే పాతిల్లు అండి. పాతిల్లు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో మేము ఆల్రెడీ ఇద్దరు బిల్డర్కి చూపించినా సరే స్ట్రాంగ్ ఉంది, ఇల్లు బాగుంది అని చెప్తున్నారు. బట్ చాలా పని ఉందన్నమాట, ప్రతిదీ చేయించుకోవాలి. బట్ మాకు అది ఇష్టం. చైతన్యకి నాకు సొంతగా మనకు నచ్చినట్టుగా మార్చుకొని కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ చేసుకొని కొంచెం మంచిగా పెట్టుకుందాం, మనకు నచ్చినట్టు చేయించుకుందాం. మనకి అంటే ఇప్పుడు మనం ఎవరో చేయించుని తీసుకుంటే మనకి వాళ్ళకి టేస్ట్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. వాళ్ళు తప్పు చేస్తారని కాదు, కానీ మన ప్రిఫరెన్సెస్ వేరు, వాళ్ళది వేరు. సో వాళ్ళు చేయించుని కొనుక్కుని మనం వెంటనే పడగొట్టలేం. సో ఇలాంటి పాతిళ్ళు అనుకోండి, జీరో నుంచి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా ప్లాన్ మార్చుకోవచ్చు, స్ట్రక్చరల్ చేంజెస్ అన్ని చేసుకోవచ్చు. మాకైతే కొన్ని ఐడియాస్ ఉన్నాయండి. ఆ ఐడియాస్ తగ్గట్టు చేయించుకోవాలని అనుకుంటున్నాం. దానికి ఈ ఇల్లు కూడా తగ్గట్టుగా ఉందన్నమాట. సో అందుకే మేము ఇంటి మీద ఆఫర్ పెట్టడానికి కొంచెం కీన్ గా ఉన్నాం. బట్ ఆఫర్ పెట్టినా అది మంది అవుతుందో లేదో ఇంకా గ్యారంటీ కాదండి. కాంపిటీషన్ చాలా ఉంది. బట్ మాకైతే మేము ఆలోచించే పెడదాం, కంగారు పడద్దు, ఫోన్లే వెళ్దాం, అన్నీ చూసుకునే దిగుదాం. లేదు అంటే ఇంకో ఇల్లు చూసుకుంటాం, అంతకుమించి ఏమీ బాధ లేదు. కాబట్టి ఇల్లు చూద్దాం. మనకి ఇప్పుడు బిల్డర్ ఇచ్చిన కోట్ చూసుకుందాం, క్యాలిక్యులేట్ చేసుకొని మనకి వర్తా కాదా, ఆ ఏరియాకి మనం పెట్టేది అనేది చూసుకొని పెడదాం. కాంపిటీషన్ నుండి మనకి రాసి పెట్టలేకపోతే పోతే పోయిందిలేండి, అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ మనం చూసినప్పుడు ఏ మిస్టేక్ లేకుండా కంగారు పడకుండా చేసామా లేదా అన్నది పాయింట్. సో ఇప్పుడైతే గబగబా టీ పెట్టుకొని సమబాబుని కూడా లేపి రెడీ చేసి తీసుకువెళ్ళాలన్నమాట. సో ఈలోగైతే నేను చైతన్యకి టీ పెట్టేస్తాను. మంచి మసాలా టీ తాగి స్టార్ట్ అవుదాం. సో నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి, ఇన్స్టాలో ఏంటి, యూట్యూబ్లో ఏంటి, మీరు ఇంత ఫుడ్ తింటారు, బయట తింటారు, అన్నీ చేస్తారు, బట్ ఈవెన్ దో మీ స్కిన్ చాలా గ్లోయిగా ఉంటుంది ఎలాగా అని చెప్పి మీరు ఏంటి మీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి, ఏ ప్రోడక్ట్స్ వాడతారని నన్ను చాలామంది మెసేజ్ చేస్తారు. నేను ఒకటే చెప్తానండి, స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏంటి అంటే హెల్తీగా ఉంచుకోవాలండి మన స్కిన్. ఎంత హెల్తీగా లైఫ్ స్టైల్ ఉంచుకున్నా సరే వర్క్ స్ట్రెస్ ఇంట్లో బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమే ఉంటుందండి. చంటి పిల్లడితో నాకు కష్టమే. పుట్టిన 3 years నుంచి నాకు ప్రాపర్గా నిద్రే లేదండి. రాత్రిపూట డైపర్ చేంజ్, వాడు ఫీడింగ్, ఈ రోజుకి కూడా నేను లెగుస్తూనే ఉంటాను 3 to 4 times అనమాట. సో దానివల్ల నాకు డార్క్ సర్కిల్స్ ఫామ్ అవుతున్నాయి అనమాట. నేను విల్వా అండర్ ఐ క్రీమ్ వాడుతున్నానండి. ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చి బ్యాంబూ, గోజీబెర్రీ, పరకాంతా అండి. వ్రింకిల్స్ని కరెక్ట్ చేయడానికి ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్సే వాడతారనమాట. సో నేను ఇవన్నీ చెక్ చేసి యూజ్ చేశాను. ఈ స్ట్రెస్ వల్ల వచ్చిన డార్క్ సర్కిల్స్ అన్ని చాలా వరకు పోయినాయి. స్కిన్లో గ్లోయినెస్ వచ్చింది, ఈవెన్ స్కిన్ టోన్ రావడం, ఇవన్నీ గమనించాను అనమాట. ఈ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఇది ఎలా అంటే చిన్న పీస్ ఐస్ క్రీమ్ తీసుకొని చిన్న అమౌంట్ తీసుకొని అండర్ ఐ కిందంతా అప్లై చేసుకొని హ్యాపీగా మసాజ్ చేసుకొని మీరు రాసుకొని పెట్టుకొని ఉంటే మీకు పొద్దున్నకి మీకే తెలుస్తుందండి. ఆ మీరు ఫీల్ అవ్వచ్చు అనమాట. స్మూత్గా ఉంటుంది స్కిన్. డార్క్ సర్కిల్స్ ఉన్న ఈ ఫైన్ లైన్స్, రింకిల్స్, ఒకరికి పఫ్డ్ ఐస్ ఉంటాయి కదా, ఇవన్నిటి వల్ల మన స్కిన్ లూజ్ అవుతుందండి కొంచెం. సో ఈ క్రీమ్ నాకు క్లియర్గా తెలుస్తుంది అనమాట, మన స్కిన్ని ఫామ్గా చేస్తుంది. అలాగే క్రీమ్ రాసుకున్నాక మీకు ఎటువంటి గ్రీజీనెస్, ఆయిలీగా ఏదో క్రీమ్ రాసనేది ఇబ్బందిగా అస్సలు లేదు. చాలా చక్కగా ఉందన్నమాట. విల్వా అనే బ్రాండ్ చాలా మందికి తెలియకపోవచ్చు అండి, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటిది అని అనుకోవచ్చు కదా. సో వీళ్ళు న్యాచురల్లీ సర్టిఫైడ్ బ్రాండ్ ఫ్రమ్ కోయంబత్తూర్ అండి. మీకు AM to PM
నైట్ సీరమ్స్, మార్నింగ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, వాట్ నాట్ అన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఏ భయం లేకుండా హ్యాపీగా వాడచ్చు, ఎందుకంటే మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇందులో పారాబిన్, జిఎంఓ లాంటి ప్రిజర్వేటివ్స్ అయితే వాడరండి. వీళ్ళు ప్యాకింగ్ చూస్తే కూడా ఇలాంటి బాటిల్స్ అన్ని గాజు బాటిల్స్ లేవు. మీరు ఏమైనా లిప్ బామ్స్ అవి చూసినా సరే అల్యూమినియం వాడతారనమాట. వీళ్ళు ప్లాస్టిక్ అయితే కంప్లీట్గా వాడరు. ఇంకా చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి, నేను ఫ్యూచర్లో చెప్తాను. బట్ ఇదైతే నేను యూస్ చేసి పర్సనల్గా నాకైతే బెనిఫిట్స్ కనిపించాయి అనమాట. ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కొనుక్కోవాలి అని అనుకుంటే మీరు ఆండ్రాయిడ్, ఐఓఎస్లో కూడా యాప్స్ ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం అయితే కనుక మీకు 15% ఆఫ్ వస్తుందండి. యాప్ 15 అన్న కోడ్ యూస్ చేస్తే, లేదు అంటే విల్వా వెబ్సైట్లో నేను ప్రొవైడ్ చేస్తాను కూపన్ కోడ్, అది యూస్ చేసినా మీకు 15% వస్తుంది. సో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా యూస్ఫుల్ అయ్యి ఉంటే చెక్ చేయండి. మాకు ఇప్పుడు నచ్చిన ఇల్లు, ఆఫర్ పెట్టబోయే ఇల్లు వచ్చి ఇదే. చాలా బాగుందండి ఇల్లు. ఇంత పెద్ద డ్రైవేస్ మీకు ఇంగ్లాండ్లో తక్కువ కనిపిస్తాయి, అమెరికన్ డ్రైవేస్ అనమాట. వాళ్ళకి పెద్ద పెద్ద డ్రైవేస్ ఉంటాయి కదా, బట్ ఈ ఇంటికి ఒక 5-6 కార్లు ఫ్రీగా పట్టేస్తాయి. దట్టు ఇంకా గ్యారేజ్ కూడా ఉందన్నమాట. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మన తెలుగు కమ్యూనిటీ చాలా బాగుందండి. సో చాలామంది హెల్ప్ తీసుకుంటున్నాం అనమాట. నా కలీగ్స్, నా ఫ్రెండ్స్, చైతన్య ఫ్రెండ్స్కి చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ హెల్ప్ తీసుకొని, వాళ్ళందరూ ఇలా అనుభవం చెందిన వాళ్ళే, అంటే వాళ్ళు ఇల్లులు కట్టిన వాళ్ళు, వాళ్ళకి ఈ బిల్డర్ సంగతి అన్నీ తెలిసిన వాళ్ళు. సో డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. ఇలా ఈ బిల్డర్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచే తెలిసాయన్నమాట. నా ఫ్రెండ్సే ఇచ్చారు అందరూ. కంప్లీట్ రెనోవేషన్ నీడెడ్ ఇంటికి. బేసికల్గా మాకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు న్యూ బిల్డ్ కొనేసాం అనుకోండి, ఖచ్చితంగా ₹1,00,000 ఎక్స్ట్రా ఉంటుంది ఉన్న ప్రాపర్టీ వాల్యూ కన్నా ₹1,00,000, బికాజ్ ఇట్స్ ఏ న్యూ బిల్డ్. బట్ న్యూ బిల్డ్ మాకొద్దు. ఎందుకు అంటే అది సబ్స్టాండర్డ్ క్వాలిటీ అండి. ఖచ్చితంగా క్వాలిటీ అంత బాగోదు, పాత ఇల్లులు ఉన్నంత స్ట్రాంగ్గా ఉండదు. అదొక రీజన్. ఇంకో రీజన్ ఏంటి అంటే న్యూ బిల్డ్ హోమ్స్ కొంచెం దూరంగా ఉంటాయి స్టేషన్స్కి, వాటికి. అదే డబ్బులు మనం ఇలా పాతిళ్ళు కొనుక్కొని పెట్టుకుంటే మనకు నచ్చినట్టుగా కట్టుకోవచ్చు, మనకి ఇష్టమైన క్వాలిటీ మెటీరియల్ వేసుకోవచ్చు. సో ఆ రీజన్ వల్ల ఇది ఒకటి పిక్ చేసాం అనమాట. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఇటుపక్క నైబర్స్ పెద్దవాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళండి, ఎంత చక్కగా పలకరిస్తున్నారు. అబ్బా, అన్ని పాజిటివ్ వైబ్స్ వచ్చాయన్నమాట. సర్లే, మనకి చెప్తారు కదా పెళ్ళి ఇల్లు ఏంటి అంటే అది మనది అని అనిపిస్తేనే అన్నీ బాగున్నాయి అని అనిపించేస్తాయి అనమాట. అది సైన్. ఓకే, మనకి ఈ అమ్మాయి రాసిపెట్టింది, లేకపోతే ఇల్లు రాసిపెట్టిందని చెప్పడానికి. ఫస్ట్ అయితే మీకు బయట ఎలివేషన్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది కదా. సో మేము దీన్ని కూడా, సో ఇప్పుడు ఆ మెయిన్ డోర్ని వచ్చి ఫ్రంట్కి ఇంకా ఒక 2 అడుగులు బయట ఉంచుతారో ఇలా నుంచునేలాగా, అది కాకుండా దాన్ని బయట ఆ డోర్ని తీసుకొచ్చి బయటికి పడదాం అనుకుంటున్నాం. సో దట్ మనకి ఈ స్పేస్ కూడా లోపల పనికి వస్తుంది. సో అలాగే ఇంత 6 కార్లు పట్టి కార్ పార్క్ ఉండగా గరాజ్ ఎందుకు, దాన్ని వర్క్ స్పేస్ చేసుకుందాం. ఇప్పుడున్న రోజుల్లో వర్క్ స్పేస్, ఆఫీస్ రూమ్ ఉండడం అన్నది మస్ట్ అని చూడండి. అన్నింటిలోని ఇద్దరం వర్క్ చేసుకుంటాం, మనకి ప్రాపర్గా వర్క్ స్పేస్ రూమ్ ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ పనులు ఏంటంటే కిచెన్ అండి. కొత్త కిచెన్ ఖచ్చితంగా కావాలి. వాష్రూమ్స్ వచ్చి కింద ఒకటి కావాలి, పైన ఒకటి కావాలి. సో అవి కూడా కొత్త వేయాలి. సో మనం నెక్స్ట్ వ్లాగ్స్లో ఏం చేయాలి అంటే, సో కిచెన్కి మనకి మంచి క్వాలిటీలో, మనకు కావాల్సిన బడ్జెట్లో, మనకు కావాల్సిన మోడల్స్లో ఏ బడ్జెట్లో ఉంటాయి, వాష్రూమ్స్ మనకు కావాల్సిన మోడల్స్లో బడ్జెట్ ఎంత తెలుసుకుంటే. సో బిల్డర్ ఏం చెప్పారంటే, నేను బేసిక్ కిచెన్కి చెప్తున్నానండి ఎస్టిమేషన్. ఇప్పుడు మీరు అది 5 లక్షల నుంచి స్టార్ట్ అవ్వచ్చు, మీరు 25 లక్షల వరకు పెట్టుకోవచ్చు, 20 లక్షలు పెట్టుకోవచ్చు, 30 లక్షలు పెట్టచ్చు, అది మీ ఓపిక బట్టి. సో నేను వచ్చి బేసిక్గా చెప్పాను, నేను ఇంత ఎస్టిమేషన్ అవుతుంది అని. ఏరియా ఓకే చేస్తాం, ఇక్కడికి ఇల్లు నచ్చింది, ఆ ఇల్లు కొంచెంగా చూపిస్తాను. సో అంత హోమ్ టూర్ కాదు కానీ అలా పైపైన చూపిస్తాను, బికాస్ మనం అంతా స్ట్రక్చరల్ చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాం, ఇన్సైడ్ అవుట్ సైడ్ అంతా కూడా. సో బిఫోర్ చూస్తారు కదా, ఇది హోప్ఫుల్లీ అన్నీ అయిపోయి దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల అందరూ కోరుకొని చక్కగా అయిపోయి ఆఫర్ అన్నీ ఏ ఇబ్బందులు లేకుండా అయిపోయి కీస్ వచ్చేస్తే మనం పనులు స్టార్ట్ చేశాక వేరే ఎలా మార్చుకుందాం అనుకుంటున్నాం అనమాట కంప్లీట్గా. సో అది ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మిగతా చూద్దాం. స్పేస్ అయితే చాలా బాగుంది. అమెరికన్ హౌస్ లాగా పెద్ద ఇల్లు వచ్చిందండి. ఇది హాల్ వచ్చి ఇక్కడ నుంచి అక్కడికి వచ్చిందనమాట. చూడండి ఒకసారి ఎంత పెద్ద హాల్ వచ్చిందో. సో నాకు ఎప్పుడూ చూడండి, ఇది ఇక్కడ మళ్ళీ కాఫీ బార్ లాగా అనమాట. జస్ట్ యూజువల్గా వెళ్ళుకున్నది జస్ట్ కాఫీ బార్ లాగా ఇలా ఉంది. అక్కడ జస్ట్ నార్మల్గా ఒక సోఫా వేయచ్చు, 2 లివింగ్ రూమ్స్, డైనింగ్ రూమ్ ఇది మనం కొంచెం ప్రైవేట్గా ఇక్కడ డైనింగ్ చేసుకొని ఇలా ఉండేటట్టు. అంతా కూడా పక్కన ఒక యూటిలిటీ రూమ్ అని ఇలా చాలా పెద్ద ఇల్లు వచ్చిందండి. ఇటు పక్క అంతా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కిచెన్ వచ్చింది. బట్ ఏంటి అంటే నేను చాలామంది ఇంటికి వెళ్తాం, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం, బట్ నిరంజన్ అన్న ఉంటారండి. నిరంజన్ ఇంటికి ఫస్ట్ వెళ్ళగానే అబ్బా ఇంగ్లాండ్లో మనకి ఇలాంటి ఇల్లు ఒకటి ఉండాలి అని బ్రెయిన్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. చాలా బాగా కట్టుకున్నారండి అన్నవాళ్ళు. మంచి టేస్ట్ ఉన్న ఆయన, మంచి నాలెడ్జ్ ఉన్న అనమాట. మాకు చాలా వరకు చెప్తున్నారన్నమాట అన్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి. నేను అన్నకు కూడా చెప్పాము, మేము కంప్లీట్గా కాపీ కొట్టేస్తాం అన్న అని చెప్పి. సో నవ్వారనమాట. అలాగా ఫస్ట్ ప్రయారిటీ అంటే నాకు లివింగ్ స్పేస్ చాలా పెద్దగా ఉండాలండి. సో అది సాటిస్ఫైడ్ అయింది. సో నెక్స్ట్ వచ్చి యూటిలిటీ రూమ్స్ అని ఉంటాయి ఇక్కడ. ఇది యూటిలిటీ రూమ్ కింద ఉంది అనమాట. ఇదంతా యూటిలిటీ రూమ్ కింద ఇచ్చారు.
సో దీన్ని మనం ఇంకొక బెడ్రూమ్ చేసుకోవడమో ఆఫీస్ రూమ్ చేసుకోవడమో చేసుకోవచ్చు. సో చెప్పాను కదా కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు స్పేస్ అయితే ఉంది కానీ ఇవన్నీ పోయి సో ఇవన్నీ పోయి మన ప్లాన్స్ వేరేగా ఉన్నాయన్నమాట. ఓపెన్ కిచెన్ చేసుకోవాలి. సో ఈ రూమ్ని ఇక్కడ వేస్ట్గా ఈ రూమ్ ఉంది మనకి, దాన్ని ఆఫీస్ రూమ్ చేసుకోవాలా. మళ్ళీ ఇక్కడ దీనికి ఒక ఏంటిది స్టడీ రూమ్, ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న స్టడీ రూమ్ అని ఇచ్చారనమాట. ఒరిజినల్గా ఈ ఇంట్లో వాళ్ళకి ఇదంతా కిచెన్ అనమాట. ఇదంతా కిచెన్ మన మెయిన్ వచ్చిన తర్వాత అంటే నెక్స్ట్ లివింగ్ స్పేస్ అనమాట. సో మనం ఇదంతా చేంజ్ చేద్దాం అనుకుంటున్నామండి. ఇదంతా తీసేద్దాం, ఇదంతా కూడా లివింగ్ స్పేస్ చేద్దాం, ఆ యూటిలిటీ రూమ్నేమో కిచెన్ చేద్దాం, ఓపెన్ ప్లాన్, ఇలా చాలా ప్లాన్స్ ఉన్నాయి. చైతన్యకి అయితే చాలా మంచిగా చేసుకున్నాడు అనమాట, ఒక ఆర్కిటెక్ట్ లాగా. నాకు ఇక్కడ ఇది కావాలి అని చెప్పి. సో ఆ ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేయడం ఎలా అవుతుంది ఏంటి మేము బిల్డర్స్కి చూపించాం. మేము అనుకున్నట్టుగా ఖచ్చితంగా రావాలి అని అనుకుంటున్నాం, చూద్దాం. సో గార్డెన్ స్పేస్ కూడా చాలా బాగుంది చూడండి. ఇంట్లోంచి రాగానే చక్కగా నీట్గా మెయింటైన్ ఉంది. ఇంకా బట్ వర్క్స్ ఈ గార్డెన్కి కూడా మనం ల్యాండ్స్కేపింగ్ అవి చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. సో బట్ అవన్నీ కూడా మనం వన్స్ అన్ని ఇంటి పనులన్నీ అయ్యాక గార్డెన్ స్పేస్ చూద్దాం అనమాట. సో బట్ గార్డెన్ స్పేస్ కూడా మంచి సైజ్, చాలా మంచి సైజులో ఉంది. ఈ నాలెడ్జ్ సంబంధించి నాకు ఏమీ తెలీదు. సో తెలియనప్పుడు చైతన్య చూసుకుంటాడు అన్నీ. సో నేను ఇన్వాల్వ్ అవ్వను. నాకు తెలిసిన విషయాల్లో చైతన్య ఇన్వాల్వ్ అవ్వడు. అందుకు మా ఇద్దరికి క్లాషెస్ ఉండవన్నమాట. సో ఎవరికి తెలిసినవి అందులో వాళ్ళు 100% ఇస్తాం. సో అది ఇది అనమాట. సో ఇల్లు వెనక నుంచి చూస్తే మన ఇల్లు అంతా ఇది చూసారు కదా, అక్కడి నుంచి ఈ గార్డెన్ నుంచి ఇదంతా మందే. కింద సైడ్ ఎక్స్టెన్షన్ చేశారు. మనకి పైన ఫ్యూచర్లో కావాలి అంటే ఇంకొక 2 bedrooms ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. మీరు అందరూ బ్లెస్ చేయండి, మన ఆఫర్ యాక్సెప్ట్ అవ్వాలి. బిల్డర్స్ ఇచ్చిన కోట్ కూడా ఆల్మోస్ట్ పర్వాలేదు, మనకి సరిపడగానే ఉంది. సో అది మనకు కావాల్సినవి కరెక్ట్గా ఎంతవరకు చేయించుకుంటాం ఏంటి అన్నది చూడాలి. కింద చాలా స్పేస్ ఉంది కదా, ఎంత లివింగ్ స్పేస్ కాకుండా పేరెంట్స్ వస్తారు రేపు పొద్దున ఎప్పుడైనా, మా మమ్మీ డాడీ మా అత్తగారు అందరూ కూడా పెద్దవాళ్ళు అవుతారు కదా. సో వాళ్ళకి పైకి కిందకి కష్టం. సో వాళ్ళకి ఒక బెడ్రూమ్, దానికి వాష్రూమ్ అన్నీ ఉండేలా చూసుకుందాం అని చెప్పి ఈ 2 ప్లాన్ ఉందన్నమాట. కింద ఒక బెడ్రూమ్ కన్స్ట్రక్ట్ చేయాలి, వాష్రూమ్ కన్స్ట్రక్ట్ చేయాలి, అలా కిచెన్ కంప్లీట్ రెనోవేట్ చేయాలి, గరాజ్ని కూడా మనం వర్క్ స్పేస్ కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా కన్వర్షన్ స్ట్రక్చరల్ చేంజెస్ కూడా చేయవలసిన పనులు ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ సో ఇవన్నీ చాలా పనులు ఉన్నాయండి. సో ఫస్ట్ బిఫోర్ ఆఫ్టర్ అంటారు కదా, ఫస్ట్ మీరు చూడండి ఇలా ఉంటుంది. కింద 2 bedrooms అయితే కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాం కదా, పైన అయితే 3 పెద్ద బెడ్రూమ్స్ వచ్చాయండి. ఒక్కటే చిన్నది వచ్చింది కానీ మిగతా 3 బాగానే వచ్చాయి. ఇది వచ్చి కిడ్స్ బెడ్రూమ్ అండి, కిడ్స్ బెడ్రూమ్ ఇది. ఇంకా మన ఇల్లుగా కాదో తెలియదు కదా. సో ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కబోర్డ్స్ ఇవన్నీ కూడా మనం ఇంకా చేయించుకోవాలి. ఇక్కడ కబోర్డ్స్ పెద్దగా ఏమీ లేవు కూడా, ఇవన్నీ పాతగా ఉన్నాయి కబోర్డ్స్ ఇవన్నీ కూడా. సో మనం ఇవన్నీ లే ఆఫ్ చేసి మనం కొత్తగా అన్నీ చేసుకోవడం మనకు నచ్చినట్టుగా అదనమాట. సో సైజ్ మనం ఇప్పుడు చూసుకుంటుంది ఏంటి అంటే, సైజ్ ఉందా, మనం డబ్బులు పెట్టినా అందం రావడానికి లుక్ రావడానికి సరిపోతుందా లేదా అని చూస్తున్నాం అనమాట. ఇది వచ్చి లాస్ట్ గెస్ట్ బెడ్రూమ్. పర్వాలేదు, ఇది కూడా గుడ్ సైజ్లోనే ఉంది, బాగానే ఉంది. ఈ ప్లాంక్స్ అన్ని తీసేస్తే ఆఫీస్ రూమ్ మన కింద ఉంది కాబట్టి పైన పూజ గదిలాగా అలా చేసుకోవచ్చు. సో తర్వాత ఆలోచిద్దాం అదంతా కూడా. సో ఇదండి మాకు ఈ ఇల్లు అయితే నచ్చింది ఫైనల్గా. మనకైతే 1/2 hour టైం వ్యూయింగ్కి టైం ఇస్తారండి, 1/2 hour మించి చూడలేమన్నమాట. సో మనం అయితే అన్నీ కరెక్ట్గా చూసాము. సో బిల్డర్ గారు కూడా వచ్చారనమాట దీనికి ముందు, ఆయనకి కూడా అన్నీ చెప్పాం. అలాగే ఇంకా డీటెయిల్గా ఇంకా మనకి ఏమేమి కావాలన్నీ కరెక్ట్గా రాసి పంపిద్దాం. పేరున్న బిల్డర్స్ని తీసుకోండి, ఎందుకంటే మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అతను సరిగ్గా వర్క్ అవుట్పుట్ ఇవ్వలేదు అంటే మన డబ్బులన్నీ వృధా, బూడిదలో పోసిన పన్నీరు. అందుకు పెట్టే ముందే రీసెర్చ్ మస్ట్. ఒక 10 నిమిషాలు 10 రోజులు 20 రోజులు లేట్ అయినా పర్వాలేదు, ఇంకా మనకి టైం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం ఆఫర్ పెట్టి అది యాక్సెప్ట్ అయ్యి మన కీస్ వచ్చేటప్పటికి ఒక 3-4 నెలలు టైం ఉంటుందండి. ఈ 4 నెలల్లో ఖచ్చితంగా ఎవరికి ముందరే పుట్టుకతో అన్నీ తెలిసిపోవు కదండి, మనకు అవసరం ఉన్నప్పుడు తెలుసుకుంటాం. ఇప్పుడు వరకు మాకు అవసరం లేదు కాబట్టి తెలుసుకోలేదు. బిల్డర్ని మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే మనకి బయటకు కనిపించే విజువల్గా కనిపించేవన్నీ మేము ఇస్తాం, లోపల ఇంటీరియర్గా వాడిన మెటీరియల్ అంతా వాళ్ళది. మనకి ఎంత డబ్బులు ఉన్నాయి, మనం ఎంత డబ్బులు పెట్టగలం, ఎంత డబ్బులు అవుతాయి అనేది మస్తు షుడ్గా చూసుకోండి. చూసుకొని మీరు అది ప్లాన్ చేసుకోవాలన్నమాట. అది ప్రతి పర్సన్ పర్స్పెక్టివ్ ప్రిఫరెన్సెస్ అనమాట. నాకు ఎలా అయినా ఇదే కావాలి అంటే అలాగే పెట్టుకోవాలన్నమాట. సో దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. బిల్డర్ విషయంలో మటుకు టైంకి ఖచ్చితంగా ఇచ్చేటట్టు మీరు చెప్పాలి. బికాజ్ మనం ఆ ఇంటికి మార్టిగేజ్ కట్టుకోవాలంటే చాలా కష్టం కాబట్టి మనం అన్నీ చెప్తా ఉండాలి. చేస్తారా అండి, ఎన్ని రోజులండి అని. మోస్ట్లీ బిల్డర్స్ కొంచెం లేట్ చేస్తారు, బట్ అది లేట్ అవ్వకుండా డీల్ చేసుకోవాలి మనం. వ్యూయింగ్ అయితే అయిపోయింది, లోపల చూసారు కదా, ఒక ఐడియా వచ్చి ఉంటుంది. బట్
ఇది ఇనీషియల్గా ఇలా ఉందన్నమాట. సో మనకి ఇల్లు చేతికొచ్చి మనం ఇంకా మార్చుకుంటాం అని చెప్పాను కదా. సో ఆ ప్రాసెస్లో అయితే ఉన్నాం మనం. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో చూస్తే మీకు నైబర్హుడ్ హౌసెస్ కూడా కనిపిస్తాయండి. అన్నీ కూడా చాలా మంచి మంచి ఇల్లులు ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ మన తెలుగు ఫ్రెండ్స్, తెలుగు కమ్యూనిటీ చాలామంది ఉన్నారండి. చాలా ఆప్యాయంగా ఉంటున్నారనమాట. నాకు అది ఒక భరోసా, చాలా బాగా నచ్చింది. అది ఏంటి అంటే లాస్ట్ వీక్ వచ్చినప్పుడు అయితే జ్యోతి గారు అస్సలు వదలలే, అసలు రాకపోతే కుదరదు, భోజనం రాకపోతే అని చెప్పి ఆ రోజు అంతా అక్కడే స్పెండ్ చేసాం. అన్ని విషయాల్లో నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. అంటే ఫ్రెండ్స్ ఉన్నారు అని రోజు వెళ్ళిపోతామని కాదు, ఏదైనా బుక్ మనీ ఏ అవసరం ఉన్నా ఏమున్నా మన వాళ్ళు ఉన్నారు అని చెప్పి మనకు ఒక భరోసా అనమాట. ఇప్పుడు ఇల్లు ఇంత పని ఎందుకు ఒప్పుకున్నాం అంటే మా ఫ్రెండ్ సర్కిల్ వల్లే. ఏం పర్వాలేదు, ఏం కాదు, బోల్డ్ మంది బిల్డర్స్ ఉన్నారు మన చేతిలో అని చెప్పి అందరూ భరోసా ఇస్తున్నారనమాట. ఎవరికి చెప్పినా ఇలా తీసుకున్నామన్నా ఇలా అని ఎవరికి చెప్పినా సరే ఏం పర్వాలేదు సంధ్య, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి ముందరికి, మంచి బిల్డర్ని మేము చూసి పెడతాం కదా అని చెప్పి ఒక ధైర్యం ఇస్తున్నారు. సో దేశం కాని దేశంలో మనకి ఇక్కడ ఎవరూ తెలియకపోతే నేను చైతన్య ఇంత ప్రాజెక్ట్ పట్టుకొని ఏదైనా తప్పైనా డబ్బులు పోతాయి కదండి, బాధ కూడా కదా. సో బట్ ఆ బాధ లేకుండా మనకి నలుగురు ఉన్నారు అని ఒక ధైర్యం వచ్చిందనమాట ఈ ఇంటి వల్ల నాకు. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా మన ఎంత ప్రేమిస్తున్నారు ఏంటి అని ఒక అవసరం వచ్చినప్పుడే తెలుస్తుంది. మన సిచ్యువేషన్లు ఉన్నప్పుడే, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇలాంటి సహాయం వచ్చినప్పుడే మన వాళ్ళు ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఇప్పుడైతే లంచ్కి అయితే చంద్రగారి ఇంటికి వెళ్తున్నాం అండి. చక్కగా ఆప్యాయంగా 4 కబుర్లు చెప్పుకొని హాయిగా మంచి ఫుడ్ తిని ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళే లోపు ఇంకోటి ఏంటి అంటే మాకు చైతన్య ఫ్రెండ్ రవీందర్ రెడ్డి వాళ్ళ కజిన్ వచ్చారనమాట. ఇప్పుడు మేము కలవడం అవ్వలేదు. పాపం అబ్బాయి కొత్తగా వచ్చిన అబ్బాయి. సో అబ్బాయిని కూడా ఒకసారి కలిసి ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు ఏంటి అని కొంచెం కనుక్కొని ఏమన్నా అవసరం ఉంటే దానికి కావాల్సినవి చేసి మనం ఇంటికి వెళ్ళిపోవడం. Sing, won't you sing with me? Leave everything for me. Stay the night. ఒక ఏరియా ఫిక్స్ అయినప్పుడు ఆ ఏరియాలో డ్రైవ్కి వెళ్తే మనకి అర్థమవుతుందండి లోకల్స్ ఎలా ఉన్నారు, లోకల్ రూట్స్, నేబర్హుడ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా. సో ఇప్పుడైతే ఒక లోకల్ సూపర్ మార్కెట్కి వచ్చాం అనమాట. కొన్ని స్వీట్స్ తీసుకోవాలి. సీతాఫలాల సీజన్ చూడండి, బాగుంది. అబ్బా ఇక్కడ కొంచెం వచ్చాక అబ్బాబలే అనిపిస్తుంది అనమాట. కొత్త ఏరియాకి వచ్చినప్పుడు భయం ఉంటుంది మనకి దొరుకుతాయా లేవా అన్నది. సో ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. మనకు అక్కడ కూరగాయల షాప్లో ఏమైతే దొరుకుతాయో అవన్నీ ఉన్నాయన్నమాట. మనకు అసలు ప్రాబ్లమే లేదు. సో అది సోనా మసూరి రైస్ కూడా దొరుకుతుంది. ఇంత డీటెయిల్గా చెక్ చేసుకోక్కర్లేదులేండి. అంతగా అవసరమైతే ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్కి వెళ్తే మనకు అన్నీ దొరికేస్తాయి అనుకోండి. బట్ స్టిల్ అంటే ఒక సాటిస్ఫాక్షన్ మన ఇంటి దగ్గర అన్నీ దొరుకుతున్నాయని. సో ఇప్పుడు స్వీట్స్ చూడాలి. Walk through the rain with me. Get soaked to the skin, feel free. Shut the world out. Let's hang out. నన్నరా ఈ ఇల్లు సిరీస్ అంతా కూడా స్టార్టింగ్ స్టెప్ నుంచి మీరు ఎండ్ వరకు చూస్తే అసలు ఇల్లు ఎలా స్టార్ట్ చేసాం, ఏ ఏరియాస్ చూసుకుంటున్నాం, ఎలా కొనుక్కుంటున్నాం, మార్కెట్స్తో ఎలా డీల్ చేసాం, బిల్డర్స్తో ఎలా డీల్ చేసాం, ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు కాదు ఒక 5 ఏళ్ళ పోయికి ఎవరైనా కావాలి అన్నా సరే అంత ఇన్ఫర్మేటివ్గా ఉండాలని ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఎవరో ఒకరికి ఉపయోగం ఉంటుంది అని. ఎందుకంటే మేము 10 ఏళ్ళలో మాకు తెలిసిన అనుభవం అంత బాగా మాకు ఏం తెలీదు, తెలుసుకున్న అనుభవం, తెలుసుకుంటున్న అనుభవం, ఫ్యూచర్లో ఇంకా తెలుసుకోబోతున్నాం కదా, ఇవన్నీ కూడా ఈ సిరీస్లో చూడొచ్చు. You said it was the last time. సో చంద్ర గారు, హలో అండి, శ్రీదేవి గారు అనమాట, వైఫ్ అండ్ హస్బెండ్. చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళ మాట్లాడుతున్నారండి. చాలా బాగా అనిపిస్తుంది. అంటే మన వాళ్ళు ఎక్కడికున్నా పర్వాలేదు, మీరు ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేయండి, మేము ఉన్నాం అన్న ఒక ధైర్యం ఇస్తున్నారనమాట. చాలా హ్యాపీగా భోజనానికి పిలవడం చూడండి, ఎన్ని వెరైటీస్ చేశారు అసలు. చంద్ర గారి స్పెషల్ మటన్ బిర్యానీ, అలాగే తందూరి చికెన్. You said it was the last time, but you keep coming back to tell me sorry that you take back all the things you said just to hurt me. హ్యాపీ వావ్. I'm still burning. చూపించు నాన్న, నాన్న ఒకసారి చూపించు నాన్న. షో అగైన్. Always let you back in when I begin to get myself to. ఏం కావాలి సమ్య? ఆంటీని ఏం అడుగుతున్నావు నువ్వు? సర్ప్రైజ్. వావ్, థ్యాంక్ యూ చెప్పు. హగ్గివి కిచి 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 ఇవ్వమ్మా ఆంటీ. బాగుంది. ఇప్పుడు హ్యాపీయా నువ్వు? అది మేము ఆ పాపకేమో చాక్లెట్లు తెచ్చి ఇస్తున్నామా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం లాగా మా సమ్యాను మళ్ళీ వెనక్కి అవే తెచ్చుకున్నాడు.
అది హ్యాపీ అప్పుడు నువ్వు హ్యాపీ బాగుంది, చాలా సరదాగా గడిపామండి ఈరోజు అంతా కూడా. చక్కగా చంద్ర గారు శ్రీదేవి గారు మంచి భోజనం పెట్టి మంచి మాటలు చెప్పి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇచ్చారనమాట. బాయ్ శ్రీదేవి గారు. బాయ్ అండి. చెప్పి బాయ్ అమ్మ. బాయ్ చెప్పు. బాయ్. ఓకేనా? బాయ్ అత్త చెప్పు. You are back once more, like everything's the same. I tried to build my walls up, but you're taking them down. It's tearing me apart, I can't pretend. గోపిని కూడా కలిసాం, చక్కగా టైం స్పెండ్ చేసాం, మంచిగా డిన్నర్ చేస్తున్నాం. ప్లెజెంట్ డే అనమాట. టైర్ అవుతాం ఖచ్చితంగా, బట్ అదంతా పక్కన పెడితే మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు చేయగలిగాం అనమాట ఈరోజు. సో హ్యాపీ డే. ఈ వ్లాగ్ అయితే మీకు మంచిగానే తెలిసి ఉంటుంది. మనం ఇప్పుడు ఒక ఏరియా ఎందుకు చూస్ చేసుకున్నాక ఆ ఇల్లుని మనం ఎలా అవుట్పుట్ తేవాలి, దానికి ఏం స్టెప్స్ తీసుకోవాలి అని ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నానండి. సో అది ఇంకా ఫర్దర్ వ్లాగ్స్లో మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇల్లు తీసుకున్నాక అసలు రెనోవేషన్ వర్క్స్ ఎలా చేసుకోవాలి, మిగతా ఫర్దర్ స్టెప్స్ అని కూడా ఫర్దర్ వ్లాగ్స్ చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇదండి. మేము హ్యాపీగా డిన్నర్ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. సో అది. సో మన గోపి కూడా ఒకసారి హాయ్ చెప్పేస్తారు. బాయ్. సో తన స్టూడెంట్ కింద వచ్చారండి ఇండియా నుంచి. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసి ఇక్కడ మాస్టర్స్కి వచ్చారనమాట. మాకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే కొంచెం చెప్తున్నాం, తనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం. సరదాగా మాట్లాడుకొని డిన్నర్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానని హోప్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.